హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో అరిసెలను మనం ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించబోతున్నా. చాలామందికి అరిసెలు చేయాలంటే చాలా భయం. పక్కింటి వాళ్ళను, ఎదురింటి వాళ్ళను పిలిచి పాకాన్ని ప్రిపేర్ చేపించుకుంటూ ఉంటారు. మీకు పక్కింటి వారితో, ఎదురింటి వారితో అవసరం లేకోకుండా మీరే తయారు చేసుకునేలాగా ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కప్పు కొలతలతో అయినా సరే, కిలోల లెక్కనైనా సరే మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారైతే ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి ఫాలో అవ్వండి. ముందుగా అయితే ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 4 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. ప్రతి ఒక్కరింట్లో గ్లాసులు గాని, గిన్నెలు గాని అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి వాటితో మీకు అర్థమయ్యేలాగా చూపించబోతున్నాను. దానికోసం 4 గ్లాసుల బియ్యాన్ని తీసుకోండి. ఇవి రేషన్ బియ్యమే. రేషన్ బియ్యం తీసుకుంటేనే మనకి చాలా చాలా మృదుగా వస్తాయి అరిసెలు. అందుకని రేషన్ బియ్యాన్నే వాడుకోండి. వీటిని 3-4 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మునిగేంత వరకు నీళ్లను పోసి వీటిని 20 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా 20 గంటలు నానబెట్టుకుంటేనే మనకి అరిసెలు చాలా మృదుగా వస్తాయి. అందుకని టైం పెట్టుకొని 20 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోండి. ఒక పగలు, ఒక రాత్రి నానబెట్టుకున్నా సరే ఇవి చాలా బాగా వస్తాయి. ఒక పగలు, ఒక రాత్రి పూర్తిగా నానబెట్టుకున్నప్పుడు వీటిని ముందే శుభ్రంగా కడిగి తర్వాత నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇక్కడ మీకు 20 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. 20 గంటల తర్వాత మరొకసారి ఈ వాటర్ మొత్తం వంపేసేసుకోవాలి. మనం ఆల్రెడీ 3-4 సార్లు శుభ్రంగా కడిగాం కాబట్టి, ఇప్పుడు ఎక్కువ సార్లు కడగక్కర్లేదు. ఈ వాటర్ మాత్రం వంపేసేసుకొని, ఏదైనా చిల్లులు గిన్నెల్లోకి ఇలా బియ్యాన్ని వేసేసుకున్నామనుకోండి, బియ్యంలో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ అంతా కూడా మనకి పోతుంది. ఇలా 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే నీళ్ళంతా మొత్తం పోతాయి. ఇక్కడ 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యంలోని వాటర్ మొత్తం పోయాయి. కానీ బియ్యం తడిగా ఉండాలి. బియ్యంలో నీళ్లు పోవాలి. కానీ బియ్యం తడిగా ఉండాలి. అప్పుడే పిండి మనకి చాలా సాఫ్ట్‌గా వస్తుంది. అదే బియ్యం చాలా పొడిబారిపోయాయనుకోండి, బియ్యపు పిండనేది మనకి మృదువుగా రాకోకుండా పొడి పొడిగా వస్తుంది. అందుకని బియ్యం తడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ నేను తక్కువ బియ్యమే కాబట్టి ఇంట్లోనే మిక్సీలో వేసేస్తున్నాను. మీరు ఎక్కువ బియ్యం తీసుకుంటున్నట్టయితే బయట మర పట్టించండి. ఇలా మర పట్టించిన బియ్యపు పిండినైనా సరే, లేదా ఇంట్లో గ్రైండ్ చేసుకున్న పిండినైనా సరే ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లోనే గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి చూడండి పిండిని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకుంటూ జల్లించుకోవాలి. ఇలా జల్లించినప్పుడు మనకి ఎక్స్‌ట్రా ఇదంతా పిండి వస్తుంది కదా! తర్వాత మరొకసారి మిక్సీలో వేసుకున్నామంటే మరొకసారి మెత్తగా అయిపోతుంది. చూడండి మనకిక్కడ కాస్త బరకగా వచ్చింది కదా! ఈ పిండిని మరొకసారి మిక్సీలో వేసేసాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిపోయిందంటే నేనిక్కడ 2 సార్లు గ్రైండ్ చేసేసానండి. కానీ పిండి మొత్తం కూడా చాలా చాలా మృదువుగా వచ్చేసింది. పిండి అనేది మనకి మృదువుగా రావాలంటే ఖచ్చితంగా బియ్యం అనేది తడిగానే ఉండాలి. చాలామంది పొడి క్లాత్ పైన ఆరబెట్టి తర్వాత గ్రైండ్ చేసుకుంటూ ఉంటారు. అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి అనేది మెత్తగా రాకుండా కాస్త బరకగా రవ్వలాగా వస్తుంది. అలా వచ్చాయంటే అరిసెలు విరిగిపోతూ ఉంటాయి. లేదా గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. కరకరలాడుతూ. అలా కాకోకుండా పిండి మృదువుగా ఉందనుకోండి, తినేటప్పుడు అరిసెలు చాలా చాలా మృదువుగా వచ్చేస్తాయి. ఈ టిప్స్‌ని గుర్తుపెట్టుకోండి. చూడండి 2 సార్లకి మనకి పిండంతా బాగా గ్రైండ్ అయిపోయింది. ఇలా జల్లించుకున్న పిండిని తడి ఆరిపోకుండా చేత్తో గట్టిగా నొక్కి పెట్టాలి. పిండి అనేది మనం పాకు పట్టుకునేంత టైం వరకు పక్కన పెట్టుకోవాలి కదా! ఆలోపు పిండి ఆరిపోకుండా ఇలా గట్టిగా నొక్కి పెట్టేసేసి ఏదైనా బౌల్ కానీ, పైన ప్లేట్‌ని కానీ వేసేసామంటే పిండి మనకి పొడి బారిపోకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్‌ని మనం గుర్తుపెట్టుకున్నామంటే అరిసెలను చాలా ఈజీగా, చాలా సాఫ్ట్‌గా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఏ కప్‌తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బెల్లం తురుమును తీసుకోవాలి. బెల్లాన్ని దంచి కానీ లేదా తురిమి కానీ తీసుకోండి. అప్పుడే పాకం ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న 4 కప్పుల బియ్యానికి 3 కప్పుల బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. బెల్లాన్ని దంచి కానీ, తురిమి కానీ తీసుకోండి. అలాగే ఖచ్చితంగా గ్లాస్‌కి కొలతగా తీసేసుకోండి. స్వీట్ అనేది ఎక్కువ లేకోకుండా, తక్కువ లేకోకుండా 3 కప్పులు తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత ఇందులోకి టీ గ్లాస్‌కి సగం దాకా వాటర్‌ని వేసుకోండి. ఎక్కువ వాటర్ వేయకండి. ఇలా టీ గ్లాస్‌కి సగం దాకా వేసుకోండి సరిపోతుంది. ఇలా వేసేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి కలుపుతూ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచడం వల్ల పాకనేది తొందరగా రాకుండా ఉంటుంది. మనకిలా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని స్టెయినర్ సహాయంతో ఉడగట్టుకోవాలి. బెల్లంలో ఇసుక, చెత్త ఉంటాయి కదా!
అందుకని స్ట్రెయినర్ సహాయంతో ఖచ్చితంగా వడగట్టి తర్వాత బౌల్‌లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ అదే బౌల్‌లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి చిన్న బౌల్‌లోకి వడగట్టి మళ్ళీ అదే బౌల్‌లోకే వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న బౌల్‌లో బెల్లాన్ని కరిగించుకొని ఇలా పెద్ద బౌల్‌లోకి వేసేసుకోవచ్చు. ఇలా వడగట్టుకున్న బెల్లం నీళ్ళని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 1, 2 సార్లు చెక్ చేసుకోండి. మీకి ఎక్కడైనా డౌట్ వచ్చిందనుకోండి పాకు వచ్చినట్టు, అప్పుడు ఇలా నీళ్ళలోకి వేసేసుకొని చెక్ చేసుకున్నారంటే మీకు తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను 10 నిమిషాల తర్వాత మనకి పాకు ఇక్కడ రెడీ అయిపోయిందండి. పాకనేది ఉండపాకం రాకూడదు. అలా అని లేత తీగ పాకం ఉండకూడదు. నేను వీడియోలో చూపించిన విధంగా మనకి ఉండలా ఫార్మ్ అవ్వాలి. అంతేకాని గట్టిగా అవ్వకూడదు. ఇలా ఉండలా ఫార్మ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆపేసేసుకొని స్టవ్ మీద నుంచి దించేసుకోవడమే. ఒకవేళ మీకి నెయ్యి ఫ్లేవర్ నచ్చకుంటే ఒక స్పూన్ నూనెను వేసేసుకోండి. ఆ ప్లేస్‌లో సరిపోతుంది. ఇలా ఆయిల్‌ని వేసుకోవడం వల్ల షైనీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకున్నాం కదా! ఇందులోకి ఒక కప్పు కొబ్బరి తురుమును వేసేసుకోండి. గ్రైండ్ చేసుకోండి లేదా తురిమైనా వేసేసుకోండి. అలాగే ఒక 5 లేదా 6 ఇలాచీని కూడా దంచి వేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి బియ్యపు పిండిని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ బియ్యపు పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి ఎక్కువ వేసేసుకోకండి. ఒక్కొక్కసారి మనకి పాకంలోకి బియ్యపు పిండి అంతా పడుతుంది. ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది. అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ మీకి బియ్యం పిండి మిగిలింది అనుకోండి, ఆ పిండితో మనం వేరే ఏదైనా రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా కాకోకుండా మనకి పిండి ఎక్కువైపోయిందనుకోండి, అప్పుడు మళ్ళీ మనం బెల్లాన్ని కరిగించి వేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఎంత పిండి అవసరమైతుందో చెక్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నాకైతే మొత్తం పిండి అంతా కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. నేను చెప్పిన కొలతల్లో తీసుకున్నారనుకోండి, మీకు కూడా పిండి అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. పాకు మిగలదు, అలాగే పిండి కూడా మనకి ఎక్స్‌ట్రాగా మిగిలిపోదు. 4 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల బెల్లం తీసుకోండి. అలాగే ఒక టీ గ్లాస్‌కి సగం దాకా వాటర్‌ని వేసేసుకోండి. మీరు ఎంత బెల్లం తీసుకున్నా సరే టీ గ్లాస్‌కి సగం దాకా వాటర్‌ని వేసుకోండి సరిపోతుంది. ఇలా వేసేసుకొని పాకాన్ని నేను చెప్పిన విధంగా పట్టి తర్వాత ఇలా పిండిని వేసేసుకుంటూ కలుపుకోండి. చూడండి ఇక్కడ మీకి చాలా జారుగా కనిపిస్తుంది కదా! మీకి జారుగా అయిపోయిందేమో అని అనుకోకండి. ఎందుకంటే మనకి ఇలా జారుగా ఉన్న ఇదంతా కూడా కొద్దిసేపు అంటే చల్లబడ్డాక చాలా గట్టిగా అయిపోతుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం పిండంతా కూడా ఉండలు లేకుండా బాగా కలిసేలాగా 10 నిమిషాల పాటు అంతా బాగా కలుపుకోవాలి. చూడండి మనకి జారుగా ఉంది కదా! ఇలా ఉంటేనే అరిసెలకి బాగా కరెక్ట్‌గా వచ్చినట్టు పాకం. పిండనేది ఎక్కువగా కూడా వేసుకోకండి. జారుగా ఉంది కదా! ఏదైనా పిండిని వేసేద్దామని మరొక రకం పిండిని ఏది వేయకండి. పిండి అనేది ఈ జారుగా ఉండాలి. అప్పుడే మనకి అరిసెలు బాగా వస్తాయి. చూడండి ఇప్పుడైతే ఇలా సైడ్స్ మీకు అర్థమైపోతుంది కదా! సైడ్స్‌ని ఇలా అంటున్నప్పుడే చూడండి పిండనేది ఎంత గట్టిగా అయిపోతుందో. ఒక 10 నిమిషాల పాటు లేదా వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నామంటే చాలు. మనకి పిండనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఇక్కడ ఒక ఉండని చేసి చూపిస్తున్నాను. ఇలా రావాలి మనకి అరిసెలు చేసుకోవడానికి. ఇప్పుడు మూత పెట్టి గంట పాటు పక్కన పెట్టుకోండి. లేదా నెక్స్ట్ డే కానీ మీరు ఎప్పుడైనా సరే అరిసెలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెల రోజుల పాటు ఈ పిండి మనకి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. పిండి అనేది మనకి చెడిపోవడం కానీ, బూజు రావడం కానీ ఏమీ జరగదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అరిసెల్ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. నెల రోజుల పాటు ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా సరే మనకి నిల్వ ఉంటుంది. చూడండి అప్పుడు మీకు జారుగా అనిపించింది కదా! ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా సరిపోయిందో. ఇక్కడ నేనైతే అదే రోజే నేనేం అరిసెలు తయారు చేయలేదండి. నెక్స్ట్ డే చేస్తున్నాను. ఆ రోజు నాకి టైం కుదరలేదు చేయడానికి. నెక్స్ట్ డే మీకిక్కడ పిండిని చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా సరిపోయిందో. ఇలా వచ్చేస్తుందన్నమాట. అప్పుడు మనకి జారుగా అనిపించినా సరే, మీరు వేరే రకం ఏ పిండిని వేయకోకుండా అలాగే ఉంచేసేసి నెక్స్ట్ డే కానీ, లేదా అప్పటికప్పుడు అంటే కొద్దిగా వేడి చల్లారిన తర్వాత తయారు చేసేసుకోండి. ఇప్పుడు మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గంట తర్వాత అయినా సరే, 2 రోజుల తర్వాత అయినా సరే, ఎప్పుడు చేసినా సరే ఒకసారి అంతా బాగా కలిపి, ఇప్పుడు మనకి ఎంత సైజులో ఉండ కావాలో అంత సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఒకరే చేస్తున్నట్టయితే అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మనం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అదే ఇద్దరు తయారు చేస్తున్నట్టయితే ఒకరు మనం అరిసెలని ఒత్తుతూ ఉంటే ఒకరు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి ఇలా బటర్ పేపర్‌ని కానీ లేదా ఏదైనా ఆయిల్ కవర్లుంటాయి కదా! ఆయిల్ కవర్‌ని కానీ కట్ చేసి వేసేసుకోండి. తర్వాత మనం ఉండల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఒక్కొక్క ఉండని వీడియోలో చూపించిన విధంగా వేళ్ళ సహాయంతో పల్చగా ఒత్తుకోవాలి. అరిసెనేది పల్చగా ఉంటేనే లోపలి దాకా మనకి పిండి పిండిగా లేకోకుండా బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి నేను చూపించినట్టుగా వీడియోలో ఇంత పలుచగా ఉండాలి. అప్పుడే అరిసెలనేది మనకి
బాగా పొంగుతూ, అలాగే మిడిల్‌లో కూడా పచ్చిగా లేకుండా వస్తాయి. చూడండి అరిసెలను ఇలా ఒత్తేటప్పుడే మనం సైడ్స్‌ని కూడా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి షేప్‌లో తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ గసగసాలను కూడా వేసి తయారు చేసి చూపిస్తున్నా అండి. మనం కొన్ని బటర్ పేపర్ పైన గసాలను వేసేసుకొని, దాని పైన మనం ఈ అరిసెల ఉండను పెట్టేసేసుకొని, చూడండి వీడియోలో చూపించిన విధంగా మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా అరిసెను ఒత్తేసుకోవడమే. ఇలా గసాలను వేసుకోవచ్చు, నువ్వుల్ని వేసేసుకోవచ్చు, లేదా ప్లెయిన్‌గా అయినా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి నచ్చినట్టుగా తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఇంత పలుచగా ఉండాలి. అప్పుడే లోపలి దాకా మనకి బాగా పొంగుతూ, పిండి లేకుండా వస్తుంది. చాలా మందంగా ఉన్నాయంటే మిడిల్‌లో పిండి పిండిగా ఉండిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. చాలా పలుచగా ఉండేలాగే చూసుకోండి. చూడండి ఇలా గసాల్ని మనం బటర్ పేపర్ పైన వేసేసి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుతాం కాబట్టి గసాలనేది కూడా మనకి అరిసె నుంచి విడిపోకుండా ఉంటాయి. వీడియోలో చూపించిన విధంగా ఈ మందం ఉండేలాగా మీరు అన్ని అరిసెల్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్‌లో ఉండాలి. మరి వేడి ఎక్కువగా ఉందనుకోండి అరిసె తొందరగా రంగు మారిపోతుంది. లోపలి దాకా మనకి ఫ్రై అవ్వదు. అందుకని మీడియం హీట్‌లో ఉన్నప్పుడే అరిసెను వేసేసుకోండి. అలాగే మంటను కూడా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లోకి అస్సలు టర్న్ చేయకండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అరిసె పైకి ఆయిల్‌ని మనం వేస్తూ ఉన్నామంటే పైన బాగా పొంగుతూ వస్తుంది. తర్వాత మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. మరొక సైడ్ కూడా మరికొన్ని నిమిషాల పాటు లేదా రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మంట మాత్రం అరిసెలన్నీ కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి తయారు చేసేసుకోండి. మీకు లోపలి దాకా బాగా ఇవి ఫ్రై అయిపోతాయి. చూడండి ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనిక్కడ వీడియోలో చూపించిన విధంగా చిల్లులు గరిటెలుంటాయి కదా! వాటితో ఇలా ఎక్స్‌ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఒత్తేసేయండి. లేదా మీ దగ్గర అరిసెల చెక్క ఉందంటే చెక్క పైన వేసేసుకొని ఆయిల్ మొత్తం కూడా ఎక్స్‌ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఒత్తేసేసుకోండి. చూడండి ఇలా అరిసె పైకి మనం వేసిన వెంటనే ఆయిల్‌ని వేస్తూ ఉన్నామంటే అరిసె అనేది బాగా పొంగుతూ వస్తుంది. మిడిల్‌లో కూడా మనకి పిండి పిండిగా లేకోకుండా ఉంటుంది. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. దాదాపు మనకి 3-5 నిమిషాలు టైం పడతది ఒక్కొక్క సైడ్ ఫ్రై అవ్వడానికి. ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా రంగు మారేంత వరకు ఫ్రై చేసేసి ఎక్స్‌ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఇలా చిల్లులు గెరిటెతో కానీ, లేదా అరిసెల పీటలు దొరుకుతాయి కదా! వాటితో కానీ గట్టిగా ఒత్తేసేసామంటే ఆయిల్ మనకి చాలా తక్కువ పీల్చుకుంటాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో? లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. తక్కువ సమయంలో చాలా బాగా తయారు చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.